సోషల్ మీడియా చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజులు బట్టి చార్లీ కిర్క్ అనేటువంటి ఒక యవనస్తుడి కోసం చూస్తూ ఉన్నాం. ఎవరు యవనస్తుడు అంటే తను నమ్మినటువంటి తన విశ్వాసం కొరకు బలంగా నిలబడినటువంటి ఒక యవన దైవజనుడు. సంఘంలో మైక్ పట్టుకొని పరిచయం చేసేది చాలా తక్కువ, కానీ అనేక మంది యవనస్తుల మధ్యలో తను నమ్మిన విశ్వాసాన్ని బలంగా తను నిలబడినటువంటి వ్యక్తి, తను నమ్మిన విశ్వాసం మీద బలంగా తను స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తి చార్లీ కిర్క్. అట్ ద ఏజ్ ఆఫ్ 31, 31 సంవత్సరాల్లో కాల్చి చంపేశారు. కారణం ఏంటో తెలుసా? తన విశ్వాసం మీద తను బలంగా నిలబడుతూ ఉన్నాడు. తను తప్పు అని నమ్మిన దాన్ని తప్పు అని చెప్పాడు, తను కరెక్ట్ అని నమ్మిన దాన్ని కరెక్ట్ అని చెప్పాడు. అమెరికా దేశం లాంటి పరిస్థితుల్లో వారికి గన్ కల్చర్ బాగా అలవాటు. ఎవరికి వాళ్ళు సొంత గన్లు క్యారీ చేస్తారు, ఎందుకంటే సంరక్షణ కోసం అని చెప్తారు. అర్థమవుతుందా? అయితే దాన్ని వ్యతిరేకించాడు. అది సరైంది కాదు అని అపోజ్ చేశారు. తర్వాత అబార్షన్, అక్రమ సంబంధాలతో గర్భం దాలిస్తే అబార్షన్ చేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ యథావిధిగా జీవిస్తూ ఉంటారు, అది కూడా తప్పు అని చెప్పారు. అలాగే ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే లింగాలు మార్చుకొని స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీలుగా మార్చుకొని చలామణి వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి ఆ పరిస్థితిని కూడా తను వ్యతిరేకించాడు. ఎలా వ్యతిరేకిస్తున్నప్పుడు చాలామందికి నచ్చదు కదా. మనం చెప్పేవి అందరికీ నచ్చవసరం లేదు. మనం చెప్పే ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. నచ్చినటువంటి కొంతమంది టార్గెట్ చేశారు. తను ఒక పెద్ద యూనివర్సిటీలో అనేక మంది యవన బిడ్డల మధ్యలో జస్ట్ కూర్చొని ఒక చిన్న టెంట్ వేసుకుంటాడు, కూర్చున్నాడు. తను వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉన్నారు. తను కూర్చున్నటువంటి స్థలాలకి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద నుంచి ఒక గన్తో, ఒక స్నైపర్తో కాల్చి చంపేశాడు. కరెక్ట్గా వచ్చి నెక్కి షాట్ తగిలింది, రక్తం చింది, వెంటనే తన ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు సత్యం కొరకు నిలబడితే అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. గతంలో మనం ఎవరిని చూసాము? మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారిని చూసాం. సత్యం కొరకు నిలబడ్డారు. సత్యంలో ఏది సత్యం ఏది అసత్యం అని ఖచ్చితంగా తన వాయిస్ని రేస్ చేశారు. సేమ్ వే చార్లీ కిర్క్ కూడా తన సత్యాన్ని తను ప్రకటించాడు, నిలబడ్డాడు సత్యం వైపు. ట్రంప్కి చాలా కావలసినటువంటి వ్యక్తిగా, ట్రంప్ గెలవటానికి ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నారు, టార్గెట్ చేశారు. 10వ తారీఖున కాల్చి చంపేశారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం నిలబడితే, సత్యం వైపు నిలబడితే, ఏది నిజమో దాని పక్కన మనం నిలబడితే కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, అయినా కూడా ప్రభు కొరకు మనం నిలబడగలగాలి.